ఇది మీ సమస్యలు తీర్చాలంటే మీ వాడే ఉండాలి, మీ దగ్గరోడే ఉండాలి, ఫోన్ చేస్తే మీ ఇంట్లో వాలెటోడే ఉండాలి. అవునా కదా? మనోడు ఉంటేనే పనులు చేస్తాడు, మనోడు అనుకుంటేనే మన ఫోన్ కొడుతుంది. మరి అట్లాంటి వ్యక్తి అనిల్ నా తమ్ముడు. కష్టపడే తత్వం ఉంది అనిల్, మంచివాడు, అర్థం చేసుకునే తనం. ఏదైతే జనరల్ సీట్లో కూడా అనిల్కి మన కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది, ఒక దళిత బిడ్డకు అవకాశం ఇచ్చి మరి ఈరోజు మన ముందుకు పంపుతుంది. పోయినసారి మీరందరు ఆశీర్వాదంతో మంచి ఓట్లు సంపాదించుకున్నారు, కానీ ఓడిపోయింది. కానీ నిరాశ పడలే, బాధ వల్లే. ఖచ్చితంగా మళ్ళొకసారి ప్రజల ఆదరణ నేను తీసుకుంటా, వాళ్ళ ఏమేం పనులు ఉన్నాయో ఊరు సమస్యనే నా సమస్యలాగా తీసుకుంటా అని చెప్పి మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది అనిల్. మరి నేను కోరేది ఒకటే, ఇప్పుడు మరి మీ ఇంటివాడు అనిల్ కష్టపడి వేరే ఏం దందాలు లేవు. అవునా? నాకు అందరు చెప్తుంటారు కదా, ఏం మంచి వ్యక్తి, ఎవరిని అన్యాయం చేయడు, ఎవరిని ఇబ్బంది పెట్టాడు, అరాచకాలు చేయడు. ఊర్లో ఈ చిల్లర గొడవలు పెట్టుడు, పుల్లలు పెట్టుడు ఇవన్నీ అనిల్కి తెలియవు, మంచిగా ఉంటాడు. మరి అట్లాంటి వ్యక్తిని రేపు మనం గెలిపించుకుంటే మరి బ్రహ్మాండంగా మీ పనులు అయితాయా కావా ఒక్కసారి మీరు ఆలోచించండి అని కోరుతుంది. మరి మౌనిక గారు ఎంఎస్సి చేసిండ్రు, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఈమె చదువుకునే వ్యక్తి. రేపు పొద్దున మీరు గెలిపించిన తర్వాత మున్సిపాలిటీలో మీ అర్జీలు రాయాలన్నా, అధికారులు వస్తే మాట్లాడాలన్నా, మీరు చెప్పే సమస్యని తెలుసుకొని అధికారులతో చెప్పే అంత తెలివి మౌనిక గారి దగ్గర ఉంది. గ్రాడ్యుయేషన్ చేసి మరి అనిలేమో మంచోడు, చకచక మీ ఇంటికి వచ్చి మీరు చెప్పిన పనులు చేస్తాడు. మౌనిక మీరిచ్చే అర్జీలని తెలుసుకొని ఇక్కడున్న మున్సిపల్ కమిషనర్ నుంచి మొదలెట్టుకుంటే కలెక్టర్ వరకు పోయి మాట్లాడే అంత ఆమె సత్తా ఉంది. మరి అట్లాంటి మహిళను మరి గెలిపించుకోవాల్సిన అవసరం మనకు ఉందా లేదా అని అక్కడ ఉన్న అక్కని అడుగుతున్నా నేను. అక్క ఉందా? గెలిపించుకుందామా? అక్కడ అక్క చేయలేపాలి, అక్కడ గెలిపించుకుంటే అక్క చేయలేపాలి. వినిపిస్తుందా నేను మాట్లాడేది? మరి బరాబర్ మరి ఇట్లా చదువుకునే వ్యక్తిని కాక మరి వేరేళ్ళని మనం ఎన్నుకుంటే ఏమొస్తుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, 2 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ మహిళల చుట్టే సంక్షేమ పథకాలు ఉన్నాయి. వచ్చిన వారం రోజులనే, ప్రభుత్వం వచ్చిన వారం రోజులనే ఉచిత బస్సు మొదలెట్టినాం. ఎక్కుతుండ్రు అక్క బస్సులని? కరీంనగర్ కో, వరంగల్ కో, మొన్న మేడారం జాతరకి మరి చాలా మంది వేయరు. మరి జాతరలో పోయినప్పుడు బస్సు పోయిరాని ఖర్చులు మరి అక్కడ కండక్టర్ పైసలు అడిగిండా? ఉచితంగా పోయింది కదా. మీ కొడుకుకో మీ ఆయనకో పైసలు అడిగి ఉండొచ్చు, కానీ మిమ్మల్ని అయితే పైసలు అడగలే కదా. మరి వచ్చిన వెంబడే మనం ఉచిత బస్సు మొదలెట్టుకున్నాం.